ప్రపంచంలో ఏటి జరిగినా ఆయన ఖాతాలో వేసేసుకోవడం బాబు గారు స్పెషాలిటీ అని అంటున్నారు బొగ్గన గారు. నమస్కారం సార్. బాబు గారు మాట్లాడినారా? పోలవరం మొదలు పెట్టిందే మనము అన్నారు. అలాగే చెప్పుకుంటున్నారు సార్ ఆయన. మరి దానికి మీరేదంటారు? మేమేం చెప్పగలుగుతాము, ఎవరేం చెప్పగలుగుతారు? మీరు చెప్పకపోతే మొత్తం నేనే చేసేసానని క్లెయిమ్ చేసేసుకుంటారు ఆయన. ఎవరన్నా కాదండి అని చెప్పే వాళ్ళు ఉన్నారు అక్కడ. మంత్రులు చెప్పరా? మంత్రులు చెప్పగలుగుతారా? లేదండి మీరు చెప్తుండే తప్పు అని. మరి ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా? అధికారులు కూడా చెప్పలేరా? ఆఫీసర్లు చెప్పగలుగుతారా? పోనీ మీడియా అయినా చెప్పాలి కదా. ఒకరో ఇద్దరో చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఎట్లున్నారంటే ఎలా ఉన్నారు సార్? పోలవరం ఏంటి సార్, నాగార్జున సాగర్ కూడా మీరే కదా కట్టిండేది అనేది ఎట్లున్నారు? అవును సార్, బాబు గారు భజన తప్ప ఇంకేమీ అవసరం లేదు ఓ సెక్షన్ మీడియా వాళ్ళకి. ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నాగార్జున సాగర్ నేనా ఎప్పుడు అంటే లేదు సార్ మీరు మర్చిపోయినట్టున్నారు, అది కూడా మీరే కట్టిండేదని చెప్పేటట్లు ఉన్నారనమాట మీడియా. ఇంకెవరో మాట్లాడే వాళ్ళు లేరా మరి? మిగిలేదు ఎవరు? ప్రతిపక్షం మేము ఉన్నాం. ఇంకా మేము ఏం మాట్లాడినా ఆయన కోపం వస్తుంది. కోపం వస్తే కేసులు పెడతారు. ఏంది అని నాకు ఒకసారి సీనియర్లు, తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉంటారు కదా, నేను అడిగిన అనమాట. అంటే ప్రపంచంలో ఏదైనా కానీ కొత్తగా వచ్చినది ఉంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడడము, లేదా ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం, అది ఎలాగో పికప్ అయిపోతుంది కదా. పికప్ అయినప్పుడు నేనే కదా మొదలు పెట్టిండేదని చెప్పొచ్చు అనేది స్ట్రాటజీ ఇది మాది. ఈ స్ట్రాటజీ ప్రకారంగా మేము నడుస్తున్నామని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది అనమాట. ఓహో, అదే బాబు గారు సీక్రెట్ స్ట్రాటజీ. మరి ఆయన స్ట్రాటజీని మీరు ఎలా ఎదుర్కొంటారో ఏటో. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.